హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది, నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. గద్దలకొండ అనే గ్రామంలో కళ్యాణి అనే హిజ్రా ఉండేది. తను ఆ ఊరిలో పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటుంది. తను హిజ్రా అవ్వడంతో అందరూ అసహించుకోవడం వల్ల ఊరికి చివరన ఉన్న ఒక ఇంట్లో నివసిస్తూ ఉండేది. ఆ గ్రామంలో అర్ధనారీశ్వర ఆలయం ఉంది. కళ్యాణి అక్కడికి వెళ్ళినప్పుడల్లా తనని లోపలికి రానిచ్చేవారు కాదు. అందువల్ల రాత్రిపూట ఇంట్లోనే పూజలు చేసుకునేది. రాత్రిపూట ఆమె ఇంట్లో నుండి వచ్చే శబ్దాలని చూసి ఊరి ప్రజలందరూ తను ఏదో క్షుద్ర పూజలు చేస్తుందని భయపడేవారు. అయితే కొన్ని రోజుల నుండి ఆ ఊరిలో అమానుషంగా ఒక్కొక్కరుగా చనిపోవడం జరుగుతుంది. వాళ్ళు ఎలా చనిపోతున్నారో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. కొద్ది రోజుల తరువాత ఊరి ప్రజలందరికీ కళ్యాణి మీద అనుమానం వచ్చి ఒక పౌర్ణమి రాత్రి ఆమె ఇంటికి వెళ్ళి పూజలు చేస్తున్న తనని పట్టుకొని అర్ధనారీశ్వరుడి ఆలయం ముందు చెట్టుకు కట్టేసి విపరీతంగా కొట్టి తనని సజీవ దహనం చేశారు. అలా కాలుతున్న శరీరంతో ఈ ఊరిలో నా రక్తం పొర్లిన చోట భయానక రాత్రులు మొదలవుతాయి. ప్రతి పౌర్ణమికి నా ఆత్మ తిరిగొచ్చి ఒక్కొక్కరిని బలి తీసుకుంటుంది అని శాపాలు ఇస్తూ చనిపోయింది. అప్పటి నుండి పౌర్ణమి వచ్చే వరకు ఊరి ప్రజలంతా ఏమీ జరగనట్టు, అసలు ఒక మనిషిని సజీవ దహనం చేసిన ఆనవాళ్లు కూడా లేనట్టు సాధారణంగా ఉండేవారు. అలా కొన్ని రోజుల తరువాత ఒక పౌర్ణమి రోజు హిజ్రా అయిన కళ్యాణి శాపం ఇచ్చిన సంగతి కూడా మర్చిపోయి ఆ ఊరి సర్పంచ్ అయిన వెంకటేశ్వర్లు అర్ధరాత్రి 12 గంటలకి తాగేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతను అలా శ్మశానం దగ్గరికి రాగానే దూరంగా ఎవరో ఆడగొంతుతో ఏడుస్తున్నట్టు వినిపించింది. అది విన్న వెంకటేశ్వర్లు ఒక్కసారిగా ఆగి చుట్టూ తిరిగి చూశాడు. కానీ అతనికి ఎవరూ కనిపించలేదు. అప్పుడే దూరంగా నక్కల అరుపులు వినిపించాయి. అది విని ఇంకా ముందుకు నడవసాగాడు. ముందుకు వెళుతున్న కొద్దీ ఏడుపు శబ్దాలు ఎక్కువగానే వినిపించసాగాయి. పైగా రాత్రి పురుగుల శబ్దాలు, గబ్బిలాల శబ్దాలు విపరీతంగా వినిపించడంతో వెంకటేశ్వర్లకు భయం మొదలైంది. తన శరీరం అంతా చల్లటి చెమటలతో తడిచిపోయింది. ముందుకి అడుగులు వెయ్యలేకపోతున్నాడు. అలా కొద్దిసేపటి తర్వాత తనలో ఉన్న కొద్దిపాటి ధైర్యంతో మెల్లమెల్లగా ముందుకి కదిలాడు. అలా వెళుతూ శ్మశానం పక్కనే ఉన్న కళ్యాణి ఇంటి దగ్గరికి రాగానే ఎవరో ఎర్రటి చీరలో జుట్టంతా విరబూసుకొని మల్లెపూలు ధరించి నిలబడి ఉన్నారు. తను ఎవరో తాగేసి ఉన్న వెంకటేశ్వర్లుకి సరిగ్గా కనిపించడం లేదు. అలా దగ్గరికి వెళ్లే కొద్దీ మత్తెక్కించే మల్లెపూల వాసన విపరీతంగా వస్తుంది. ఆ మహిళ వెంకటేశ్వర్లను చూసి ఇంట్లోకి వెళ్ళింది. వెంకటేశ్వర్లు మత్తులో ఉండడం వల్ల ఆమె ఎవరో కూడా తెలుసుకోకుండా ఆమెతో పాటు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఆమె పూజలు చేస్తూ ఉంది. మెల్లగా వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేశాడు. అలా చెయ్యి వెయ్యగానే వెనక్కి తిరిగి చూసింది. ఆమెను చూసిన వెంకటేశ్వర్లు గట్టిగా అరుస్తూ దూరంగా వెళ్ళి పడ్డాడు. చెప్పినట్టుగానే హిజ్రా అయిన కళ్యాణి తిరిగి వచ్చిందని తలుచుకొని విపరీతంగా భయపడుతూ వణుకుతున్నాడు. ఆమె శరీరం అంతా కాలిపోయి చెవికి అంటిన మాంసంలా ఉంది. ఛాతి భాగం పూర్తిగా కాలిపోయి లోపల ఎముకలు కనిపిస్తున్నాయి. ఒళ్ళంతా రక్తంతో పాటు చీము కారుతూ ఉంది. అదంతా చూసిన వెంకటేశ్వర్లుకి ఒళ్ళంతా గగురు పొడిచిపోతుంది. ఇంకా ఆలస్యం చెయ్యకుండా పారిపోదామనుకున్నాడు. కానీ ఇంటి తలుపులు గట్టిగా మూసుకుపోయి తెరవడానికి కూడా కష్టమైంది. తను ఎంత గట్టిగా అరుస్తున్నా నోటి నుండి ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు.
ఆ దయ్యం అతని దగ్గరికి వచ్చి చెయ్యని తప్పుకి నన్ను అన్యాయంగా సజీవ దహనం చేశారు కదరా, ఇప్పుడు చూడు ఒక మనిషిని బతికుండగానే మంటలో కాల్చితే ఎలా ఉంటుందో అని చెప్పి అతని కాళ్ళను పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి తనని కట్టేసి కాల్చి చంపిన చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి కట్టేసి సజీవ దహనం చేసింది. అతని రక్తంతో ఊరిలో ఉన్న గోడలపై నా శరీరాన్ని కాల్చారు, కానీ నా ఆత్మని కాదు. ప్రతి పౌర్ణమికి ఒకరిని బలి తీసుకుంటాను అని రాసింది. మరుసటి రోజు ఉదయాన్నే కాలిపోయి ఉన్న వెంకటేశ్వర్లు శరీరాన్ని చూసి ఊరంతా గుండెలు ఆగిపోయేంతగా భయపడ్డారు. గోడలపై ఉన్న అక్షరాలని చూసి క్షమించమని కళ్యాణిని తలుచుకొని వేడుకున్నారు. వెంకటేశ్వర్లు మరణంతో ఊరి ప్రజలంతా భయంతో ఇంట్లో నుండి బయటికి రావడం మానేశారు. రాత్రి 8 గంటలకే లైట్స్ ఆఫ్ చేసి తలుపులు వేసుకొని పడుకునేవారు. ఆ రోజు నుండి ఊరంతా చాలా నిశ్శబ్దంగా మారింది. అది చూసి సమస్యను ఎలాగైనా పరిష్కారం చెయ్యాలని ఊరి పెద్ద మనుషులు కొందరు హిజ్రాలను తీసుకొని వచ్చి ఆ హిజ్రా ఆత్మని బంధించమని కోరారు. అలా మరో పౌర్ణమి రోజు హిజ్రాలందరూ ఊరి చివరన ఉన్న కళ్యాణి ఇంటి పక్కనే ఉన్న శ్మశానంలో ఆమె ఆత్మని ఒక హిజ్రాలోకి ఆవాహనం చేసుకొని ఆమె చుట్టూ కూర్చొని పూజలు చేస్తూ బంధించడానికి ప్రయత్నించారు. అదే సమయంలో రాము అనే వ్యక్తి సిటీ నుండి ఆ ఊరికి వచ్చాడు. ఈ విషయాలేవీ తెలియని అతను చీకట్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నాడు. అలా వెళుతున్న అతనికి శ్మశానంలో కొంతమంది పూజలు చేస్తూ కనిపించేసరికి అక్కడే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి తాక్కుని చూస్తున్నాడు. ఆ హిజ్రాలందరూ చుట్టూ కూర్చొని పెద్దగా మంటలు వేసుకొని గట్టిగా మంత్రాలు చదువుతున్నారు. దాంతో కళ్యాణి ఆత్మ భరించలేనంత నరకాన్ని అనుభవిస్తుంది. ఆమె జుట్టు, ఆమె ముఖం భయంకరంగా మారింది. హిజ్రాలోని ఒక ఆమె తన జుట్టు పట్టుకొని కత్తిరించి మంటలో వేసి కాల్చేసింది. తన దుస్తువులను తీసి ఒక గుంతలో పాతి చుట్టూ మేకులను గుచ్చి అష్టదిగ్బంధనం చేసింది. అదంతా చూస్తున్న రాముకి ఒళ్ళంతా వణుకు పుట్టింది. ఇంతలో వెనక నుండి ఎవరో చెయ్యిని తన భుజం మీద వేశారు. అది చూసి రాముకి చచ్చెంత భయం వేసింది. మెల్లగా వెనకకి తిరిగి చూశాడు. అలా తిరిగి చూసిన రాముకి ఎర్రటి చీరలో ముఖమంతా పసుపు రాసుకొని ఒక హిజ్రా కనిపించింది. ఆమె రాముని పిలిచి, ఏంటి రాము ఇక్కడ నిలబడ్డావు? ఇది చాలా ప్రమాదకరం. నిన్ను గనక మా వాళ్ళు చూస్తే ఇంకా అంతే సంగతులు. హిజ్రాల ఆత్మలను బంధించేటప్పుడు వేరే వాళ్ళు ఎవ్వరూ చుట్టుపక్కల ఉండకూడదు. నువ్వు ఉన్నావని ఆ ఆత్మకు తెలిస్తే నిన్ను ఆవహించి చంపేస్తుంది. అలాగని మధ్యలోనే వెళ్ళిపోతే ఆ ఆత్మ నిన్ను వెంటాడుతుంది. కాబట్టి ఇంకా కొద్దిసేపు ఎవ్వరికి కనిపించకుండా ఉండి అయిపోగానే వెళ్ళిపో, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ శ్మశానంలో కళ్యాణి ఆత్మను బంధించిన తరువాత ఆ హిజ్రాలందరూ ఆమె చుట్టూ చేరి నృత్యాలు చేసి వారి దుస్తులను అక్కడే పడేసి కొత్త దుస్తులు వేసుకొని వాటిని కాల్చేశారు. కార్యక్రమాలు అయిపోగానే ఎవ్వరికి తెలియకుండా రాము అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోని హారర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.